హాయ్ ఫ్రెండ్స్, బైకాడికైతే వచ్చినాం. నీళ్ళు కడుతున్నాం. చెట్లకైతే మొన్న 4-5 రోజులే కదా ఎండ బాగా కొడుతుంది. ఇక చెట్లు అయితే వాడినట్టు అవుతున్నాయి అని చెప్పేసి నీళ్ళు కడుతున్నాం. ఇవైతే లోకల్ నారు కదా, మా అమ్మ పంపిందన్న కదా, ఆ మిరప చెట్లు అన్నమాట. ఇవి బాగా గత్తలేవు, సీడీ బాగా గాసు కావచ్చు. ఇవి కొంచెమే అని పెట్టుకున్నాం కదా. ఇక మా మందం అయితే వెళ్తున్నాయి ఇప్పటి వరకు. ఇక పూలు అయితే బాగా ఉష్ణాయి. ఇంకా వారం రోజులు ఉన్నాయి కదా పండుగ. ఇక మళ్ళీ ఇవి సుత వాడిపోతున్నాయి అని చెప్పేసి అలా నీళ్ళు కడుతున్నాం అన్నిటికీ, కూరగాయ చెట్లకు, వాటికి వీటికి. టమాటాలకు గిన్న ఎండ అయితే మస్తు కొడుతుంది. ఇక ఎల్లుండి అయితే కొంచెం వర్షం పడే సూచన ఉన్నది. రేపైతే పత్తేరు స్టార్ట్ చేయాలి. కొంచెం అంతా వలిగింది ఆడోటి. మళ్ళీ వర్షాలు పడితే ఖరాబ్ అవుతుంది. ఇక ఇదైతే పొన్నగంటి కూర మా చిన్నమ్మ పంపింది అనలేదా, ఇదైతే కడకే పెట్టిన బొచ్చడు కాసింది. ఇది కంటి చుక్క అయితే మంచిదట. నేనైతే ఒక 2 సార్లనే వండుకున్నా. మనం ఊకే తింటే మంచిగా అనిపిస్తాయి కదా. కొత్త కూర కాబట్టి అలవాటు లేక జోక్ అనిపించింది నాకు. పప్పులేసి వండుకుంటారట. పచ్చడి నూరుకున్నా కమ్మానే ఉంటుందట. నేనైతే పప్పులనే వేసిన. అట్లనే ఇంకొక దొండ తీగ తెచ్చుకున్నా. ఇలా పెట్టుకోవాలి. దీన్ని ఇట్లా కడిగేసి ఇట్లా బందుకు పెట్టుకుంటా, చిక్కుడు ఎట్టు లెక్క. అదైతే గిన్నె చిక్కుడు కాసినాక చూపెడతా. ఇక అట్లనే ఇవైతే చామగడ్డలు. మా చెల్లె వాళ్ళు ఎక్కువ తింటారు అన్నమాట. మేము ఎక్కువ శాతం తిన్నాం. ఇవైతే మా చెల్లె కూర వండుకోగా నీళ్ళల్లో వేసిందట 4-5 రోజులు. ఇట్లా ఏర్లు అయితే బాగా వచ్చినాయి. అక్క పెట్టాను పంపించింది ప్రొద్దున. ఇవి సుత ఇటు నీళ్ళు కట్టినాక అటు అయిపోయినాక ఈ పసుపు గిన్నె కట్టినాకలా ఇటు సైడ్ పెట్టుకుంటా. అన్నీ కొన్ని పెట్టుకుంటే మనం కొనాల్సిన అవసరం అస్సలు ఉండదు. అట్లనే నేను అన్ని రకాల కూరగాయలు పెట్టుకున్నా. ఇవైతే ఇటు మడి వేసి పెట్టుకుంటా అక్కడక్కడ. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.